ఆ ఫోటో నేను చూసి చాలాసేపు అయింది. ఎవరు మీరు? పోలీసులు మీకోసం ఎందుకు తిరుగుతున్నారు? మీరు దొంగ, హంతకులా? నా అంతస్తు ఐశ్వర్యం చూస్తేనే నేనేమిటో మీకు అర్థమై ఉంటుంది. అంతటి ఆస్తిపాస్తులుండి, ఒంటరిదాన్నయ్యుండి, ముక్కు ముఖం తెలియని మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చానంటే కారణం ఏమిటో తెలుసా? చావు బ్రతుకుల్లో ఉన్నారని, ప్రమాదం మిమ్మల్ని వెంటాడుతుందని. ఎవరో తెలియని మిమ్మల్ని నేను నమ్మగలిగినప్పుడు ఎవరో తెలిసిన నాకు మీరు నిజం చెప్పకపోవడం సంస్కారం అనిపించుకోదు. పోన్లేండి, ఎదురుగా ఉన్న సముద్రమే తన బాధ ఇది అని చెప్పుకోవాలని ప్రతిరోజు ఘోషిస్తూ ఉంటుంది. మీకు ఆ మాత్రం కూడా చేత కాదని సరిపెట్టుకుంటాను. నాకు చెప్పకుండా ఉండాలని మీరు తీర్మానించుకున్నప్పుడు మీరు నిజంగా హంతకులని, నాకు తెలియకుండా ఒక నరరూప రాక్షసుడికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చానని సరిపుచ్చుకుంటాను. ఆగండి. ఆ ఫోటో నేను చూసి చాలాసేపు అయింది.